హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మేము వైనాడ్ ట్రిప్‌కి వెళ్ళాం కదా! అక్కడ మేము సెకండ్ డే చూడ్డానికి ఒక మంచి ప్లేస్‌కి అయితే వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నా లైఫ్‌లో ఇలాంటిది చూస్తానని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అదే బాణాసుర డ్యామ్ అనమాట. అదొచ్చేసి చాలా హైట్‌లో ఉంది. అంటే మొత్తం కొండ పైన అనమాట. పైకి ఎక్కడానికి మేము ఎంత కష్టపడ్డాము, ఎంత ఇబ్బంది పడ్డాము, అది కూడా ఇంత మధ్యాహ్నం. ఎండైతే చాలా బాగుంది. సో మేము సాహసం చేసామని చెప్పుకోవాలి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మా రిసార్ట్ పైన పిల్లి వచ్చి పబ్బు ఉంది. ఎంత క్యూట్ ఉందంటే ఈ పిల్ల వచ్చేసి మా హోమ్ స్టే అంటే మా హౌస్ పైన ఇది పడుకుందనమాట. కానీ మేమున్న ఆ 1 వీక్ ప్రతిరోజు మా దగ్గరికి వచ్చేది, ఏమనేది కాదు. చూడండి, ప్రతిరోజు మేము అలా ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళిపోతుంటే కరెక్ట్గా అదే టైంలో అక్కడ రేకుల మీద పడుకుని ఉండేది. ఇంకా మేము బయటకైతే వెళ్ళడానికి రెడీ అయిపోయామండి. ఇంకా కిందకైతే దిగుతున్నాము. ఇది వచ్చేసి మా హోమ్ స్టే అనమాట. ఇది మా రూమ్ ఎదురుగా ఫారెస్ట్ ఏరియా. ఇవన్నీ పనస చెట్లే అన్నమాట. చూడండి, అక్కడ కొంచెం దూరంలో ఇల్లు కనిపిస్తున్నాయి కదా, మొత్తం కొండల మీదే ఇల్లు అనమాట. ఇప్పుడు మేమున్నది కూడా కొండపైనే. ఇవన్నీ పనస చెట్లు, అలాగే అడవి చామదుంప చెట్లు. ఇది మేము స్టే చేసిన రూమ్ అనమాట, అంటే రిసార్ట్. మా రూమ్ ఎదురుగానే ఫారెస్ట్ ఉంది. చూడండి, ఇవన్నీ పనస చెట్లు, చాలా కాయలైతే ఉన్నాయి. ఇది వన్ సైడ్ అనమాట. ఇదంతా బాల్కనీ లాగా కూర్చోడానికి అయితే ఇచ్చారు. ఇంకా మేము డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము ఇక్కడికి వచ్చేసరికి టైం ఎంత అయిందంటే 10 అలా అవుతుంది. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటున్నారండి. అయితే మేము కొంచెం వర్షాకాలంలో వెళ్ళాం కదా, బోటింగ్స్ అవైతే నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇవన్నీ గేమ్స్ అనమాట, బట్ ఇవైతే ఇప్పుడు అవైలబుల్లో లేవని చెప్పారు. జస్ట్ చూడ్డానికి మాత్రమే పంపిస్తారు. ఫుల్ ఎంజాయా ఫుల్ ఎంజాయా. డ్యామ్ లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. చల్లని గాలి అలా మమ్మల్ని తాకుతూ ఉంది. ఎంత హాయిగా ఉందంటే ఒక పక్క ఎండ, ఒక పక్క చల్లని గాలి. ఎందుకంటే డ్యామ్ కదా, వాక్ వెళ్ళొచ్చు అండ్ బైక్ మీద కూడా వెళ్తున్నారు. కొంతమంది మనకి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇలా రోడ్డు నడుచుకుంటూ పైకి వెళ్తున్నారు. కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం వ్యాన్స్ కూడా అవైలబుల్ చేశారు. ఇంకా మేమైతే నడుచుకుంటూ మెల్లగా అలా వెళ్తున్నామండి. చక్కగా మాట్లాడుకుంటూ అలా వ్యూ పాయింట్స్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. పైకి వెళ్ళే దారిలో ఇట్లా చిన్న వాటర్ పాయలాగా ఇలా వచ్చి రోడ్డు మీద నుంచి ఆ వాటర్ అనేవి వెళ్తూ ఉన్నాయండి. ఆ వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నోట్లో వేసుకుంటే చాలా తీయగా ఉన్నాయన్నమాట. మేము కాళ్ళు చేతులు అయితే ఆ వాటర్తో కడుక్కున్నాము. నిజంగా ఆ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పైన జనాలు కనిపిస్తున్నారు కదా, మనం అంత హైట్కి వెళ్ళాలన్నమాట. మొత్తం స్టెప్సేనండి. ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడైతే మాకు ఆయాసం కూడా వచ్చేసింది. ఒక పక్క ఏమో ఎండ, ఒక పక్క అంత హైట్కి ఎలా వెళ్ళాలా అని ఒక బాధ, కానీ ఎట్లా అయినా రీచ్ అవ్వాలని ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. ఇది ఎందుకు ఇలా పెట్టాడు? వాటర్ వెళ్తాయా ఏంటి? చిన్న కాలువలాగా. ఎలాగైతేనేమండి, లాస్ట్కి ఇంకా పై వరకు వచ్చేసాము. ఇంకా కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. మధ్య మధ్యలో ఒక 10 స్టెప్స్కి ఇలా గ్యాప్ అయితే ఇచ్చారు. ఈ వ్యూ పాయింట్ చూడటానికి అండ్ డ్యామ్ని చూడటానికి అయితే మేము ఫైనల్గా వచ్చేసాము. అసలుకి పైకి రాగానే ఈ ప్లేస్ని చూడటానికైతే 2 కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా ఉంది. నిజంగా ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఆ మేఘాలు అలా ఆ కొండల్ని తాకుతూ మనం చూస్తూ ఉంటే అసలుకి ఆ హ్యాపీనెస్ మాటలో చెప్పలేనిదండి. ఇదే బాణాసుర డ్యామ్ అనమాట. నార్మల్ డేస్లో అయితే ఈ వర్షాలు లేకపోతే మనకి గేమ్స్ అన్నీ ఎలా ఉండేవి, బట్ ఈ వర్షాల వల్ల మనకి గేమ్స్ అయితే ఏమీ లేవు.
వాటర్ రైడ్స్ ఏమీ లేవన్నమాట. జస్ట్ కొంతసేపు చూసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోవాలి అంతే. కానీ బీభత్సమైన గాలండి మేము వెళ్ళినప్పుడు. మేము కూడా ఎగిరిపోతున్నాం, మా చేతుల్లో ఉన్న మొబైల్స్ కూడా ఎగిరిపోతాయేమోనని భయమేస్తుంది. అంత గాలి చూస్తున్నారు కదా ఎంత సౌండ్ వస్తుందో. ఇంకా వన్ సైడ్ అయితే చూసేసాము. ఇంకొక సైడు అక్కడ అంజూరపు చెట్లు, పనస చెట్లు, ఇంకా రకరకాల చెట్లు పెట్టారు. ఇంకా అటు సైడ్ కొంచెం ప్లేస్ అయితే చాలా బాగుంది. కొంతసేపు అలా రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుందని చెప్పి ఇంకా అలా కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా అటు సైడు అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వెళ్ళి ఇంకా అలసిపోయాం అనమాట. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం, తర్వాత చూద్దామని చెప్పేసి ఇంకా అలా కూర్చుంటున్నాం అనమాట. ఇక్కడ కొన్ని రకరకాల అందమైన చెట్లను నాటారని చెప్పాను కదా, చూడండి చెట్లు ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చూడండి వ్యూ పాయింట్. ఇక్కడ మీకు రౌండ్గా పెద్ద పెద్ద ఆకులతో కనిపిస్తున్న చెట్టు ఏంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక చిన్న కాలువ లాగైతే అరేంజ్ చేశారండి. అందులో రకరకాల కలర్ఫుల్ చేప పిల్లల్ని అయితే వేసి వదిలారు. చూడండి ఆరెంజ్ కలర్ ఫిషెస్. నార్మల్ డేస్లో వీటిల్లో తీసుకెళ్తారనమాట. మనకి బోట్ రైడ్ ఎలో లేదు కాబట్టి వీటిని ఇక్కడ స్టాప్ చేశారు. చూడండి ఇవన్నీ బోట్ రైడ్ కోసం ఏర్పాటు చేసిన బోట్స్ అన్నమాట. మేము వెళ్ళేటప్పుడు బాగా ఎండేసిందని చెప్పాను కదా, మేము ఇంకా రిటర్న్ అయిపోయే టైంలో బాగా నల్లగా మబ్బులు పట్టేసి వాతావరణం చూడండి ఎంత క్లౌడీగా మారిపోయిందో. అండ్ ఇక్కడ చిట్టి చామంతి పూల చెట్లు కూడా నాటారండి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. వెళ్ళే దారిలో ఇలా చిన్న పాయలాగా కనిపించింది. ఇంకా ఫేస్ వాష్, కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా అలా నీరసం అయిపోయి వెళ్తున్నాము. కొంతమంది నడవలేని వాళ్ళ కోసం వ్యాన్స్ పెట్టారని చెప్పాను కదా, ఆ వ్యాన్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము డ్యామ్ దగ్గర నుంచి రాగానే రోడ్డు పక్కనే ఇక్కడ స్పైసెస్ సంబంధించిన ఒక చిన్న ఫారెస్ట్ ఉంది, అందులో కూడా వెళ్ళాం. అన్ని రకాల మసాలాల చెట్లు అయితే మేము డైరెక్ట్గా చూసాం అనమాట. ఇంకా లంచ్ చపాతీ అండ్ చికెన్ కర్రీ కూడా చేసాము. కొన్ని పిక్స్ కూడా అప్లోడ్ చేశాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.